ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మార్చ్ 18వ తేదీ బుధవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చ్ 18వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకోగలుగుతారు. చక్కటి సలహాలను కూడా తీసుకోగలుగుతారండి. ముందు చూపుతో వ్యవహరించడం వలన మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుందండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, ఒడిదుడుకులను కానీ, చికాకులను కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా మీరు చక్కగా బయటపడగలుగుతారు. భవిష్యత్తు రోజుల్లో వాటన్నిటికీ కూడా స్వస్తి చెప్పి ఆనందకరమైన రోజులను కూడా ప్రారంభించగలుగుతారండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీరు పేరు ప్రఖ్యాతులు అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఉండబోతున్నాయండి. అంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. మీదైన శైలిలో చక్కగా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. ఎంతమందిలో ఉన్నప్పటికీ కూడా మీ పేరు ప్రఖ్యాతులు మీవే అన్నట్లుగా అందరినీ మెప్పిస్తూ మీరు ముందుకు వెళ్ళే అవకాశం మీకు లభిస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. చక్కగా దైవానుగ్రహంతో మీకు అన్ని విషయాలలోనూ కూడా విజయం లభిస్తుందండి. దైవ బలం ఎక్కువగా ఉంటుంది. మీరు చేయాలనుకున్న ప్రతి పనిలోనూ కూడా విజయంతో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా ఆర్థిక వ్యవహారాలను కూడా ఎంతో తెలివితేటలతో జరుపుకోగలుగుతారండి. లాభాలను పొందగలుగుతారు. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. మీరు ఏదైతే ఆదాయాన్ని సంపాదిస్తున్నారో దానిలో రెట్టింపు సంపాదన అనేది ఉంటుంది. ఆదాయ మార్గాలన్నింటినీ కూడా మెరుగుపరుచుకునే విషయంలో ముందంజలో ఉండగలుగుతారండి. పెట్టుబడులు ఏవైతే పెడుతున్నారో వాటి తాలూకా లావాదేవీలను కూడా ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారు. లాభాలను పొందగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపుగా ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారండి. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఆలోచించి చక్కగా ప్రణాళికలు వేసుకుంటూ ఈరోజు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి. గతం తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు జరుపుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఎంత పనిభారంలో ఉన్నప్పటికీ కూడా శ్రేయోభిలాషులు సన్నిహితులతో కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో వారి యొక్క సలహాలను కూడా మీరు తీసుకోగలుగుతారండి. వారి సూచనలతో మీరు ప్రతి అడుగు కొంతవరకు వేయగలుగుతారు. అంటే మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కాసింత మాట మంచి జరుపుతూ వారి సలహాలను కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఎవరైతే నూతనంగా ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నారో దానికోసం ఈరోజు ప్రణాళికలు వేసుకోగలుగుతారండి. భవిష్యత్తు కోసం ముఖ్యమైన ప్రణాళికలను వేసుకునే విషయంలో మాత్రం ఈరోజు మరింతగా ముందంజలో ఉండగలుగుతారండి. గతం తాలూకా లావాదేవీలతో ఈ రోజు మీరు భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను వేసుకోగలుగుతారు. పెట్టుబడులకు సంబంధించి కానీ, లేదా మీరు ఏవైనా నూతన వ్యవహారాలను ప్రారంభించాలని కానీ, లేదా స్థిర చరాస్తులను ఏవైనా కొనుగోలు చేయాలని కానీ, లేదా బంగారాన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేయాలని కానీ, ఇట్లాంటివి ఏవైతే ప్రణాళికలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఈరోజు వేసుకోగలుగుతారు. భవిష్యత్తులో ఇవి ఈ విధంగా తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతో ముందంజలో ఉండగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని అమలులో పెట్టుకోగలుగుతారు. ముఖ్యంగా మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకునేటప్పుడు ఎంతో సున్నిత భావంతో అందరూ మనవాళ్లే అన్నట్లు చక్కగా ఆలోచిస్తూ ప్రతి విషయాన్ని కూడా మీరు అందరికీ చెప్పగలుగుతారు. అంతేగాని కోపంగా, ఉద్రేకంగా ఇట్లాంటివి ఏమీ లేకుండా ఎంతో సామరస్యంగా ప్రతి విషయం ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అదే ఈరోజు అన్నింటా కూడా మీకు విజయాలను తెచ్చిపెట్టే విధంగా ఉండబోతుందండి. చక్కగా అందరి ప్రశంసలు లభిస్తాయి. అందరిలోనూ మీకంటూ గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. సమాజంలో మీ అంటే వ్యక్తి అనేది ఒక గుర్తింపు కూడా మీకు లభిస్తుందండి. మీకు ఇష్టమైన మీ ప్రియమైన వ్యక్తులతో మాట మంచి జరుపుకోవడమే కాకుండా ఇష్టమైన వారికి బహుమతులు కొనుగోలు చేయటం కానీ, లేదా వారి కోసం ఏదైనా నూతన వస్త్రాలను, వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీ బాధ్యతలుగా ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తిగతమైనవైనా అయ్యుండొచ్చు, లేదా వృత్తిపరమైన బాధ్యతలైనా అయ్యుండొచ్చు. అట్లాంటి విషయాలలో కూడా మీరు చక్కగా అన్నింటినీ కూడా నిర్వర్తించే క్రమంలో ఎలాంటి భారం ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ప్రతిదీ ఇది నా బాధ్యత, నేను నా భుజాల మీద వేసుకుంటూ తీసుకువెళ్ళాలి అన్నట్లుగా ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కగా మీరు అనుకున్న విషయాలన్నిటినీ కూడా రోజు ముగిసే సమయానికి నిర్వర్తించుకోగలుగుతారు.
అది కూడా మానసికంగా మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మీ మీద మరింత నమ్మకం పెరిగే విధంగా ఉండబోతుందండి. ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంతో చక్కగా అప్రమత్తంగా జరుపుకోగలుగుతారండి. రహస్యాలను మాత్రం అతి రహస్యంగానే ఉంచుకోగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అన్ని విషయాలను బహిర్గతంగా వెల్లడించడం కానీ ఇట్లాంటివి లేకుండా చక్కగా రహస్యాలను మరింత పదిలంగా ఉంచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వ్యవహారాల కోసం ఈరోజు ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. మీ వద్దకు ఎవరైనా మేలు కోరి, సహాయం కోరి ఆర్థికంగా కానీ లేదా మాట సహాయంగా కానీ వచ్చిన వారికి లేదనకుండా, కాదనకుండా మీ చేతనైనంతలో మీకు అనుకూల విధంగా వారిని సంతోషపరిచి పంపించడం కూడా వారికి ఆనందం కలిగిస్తుంది. అంతేకాకుండా మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది. చక్కగా దైవానుగ్రహంతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. అంతేకాకుండా ఈరోజు మరింతగా రెట్టింపైన ఉత్సాహంతో రానున్న భవిష్యత్తు రోజుల కోసం నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలనే ఆనందంతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. అదే విధంగా అన్నింటా కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క ఉత్సాహమే మిమ్మల్ని మరింతగా ముందుకు నడిపిస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైనా మిమ్మల్ని నిరుత్సాహపరచాలని చూసినా, ఎవరైనా మిమ్మల్ని వెనకంజ వేయించాలని చూసినా, అటువంటి వారి మాటలను మాత్రం మీరేమాత్రం తలకెక్కించుకోకుండా, ఏమాత్రం పట్టించుకోకుండా మీరేదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా చక్కగా ప్రణాళికలు వేసుకుంటూ తెలివితేటలతో ప్రతి అడుగు ఎంతో బాధ్యతాయుతంగా ముందుకు వేయగలుగుతారండి. అట్లా వేయడం వల్ల కూడా మీరు మరింతగా లాభపడి చక్కగా అన్ని విషయాలను కూడా రాణించగలిగే అవకాశం అయితే లభిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరెలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారి యొక్క సహాయ సహకారాలు మీకు అన్ని విధాలుగా లభిస్తాయి. చక్కగా అన్నింటా కూడా ఒక స్నేహపూర్వకమైన వాతావరణం అయితే ఉండబోతుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజున మీరు ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఏవైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా పెట్టుబడులు పెడుతూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ అనుకున్న విధంగా సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. నిరుద్యోగ సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు ఈరోజు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ముందు చూపుతో అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి ప్రణాళిక వేసుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెళకువలతో మీరేదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో, అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా, మీరు అనుకున్న విధంగా ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే, స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా ఎంతో ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. గతంలో జరిగిన ఏదైతే పరిస్థితులున్నాయో వాటికి అనుకూలంగా మీరు ఈరోజు నిర్ణయాలను తీసుకోకూడదు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను వేసుకోవటం చేయగలుగుతారండి. శ్రేయోభిలాషులు, సన్నిహితుల సలహాలను తీసుకోగలుగుతారు. మీరు కోరుకున్న ప్రతి పనిని ఆచరణ రూపంలో పెట్టుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ ప్రతి బాధ్యతను కూడా ముందు చూపుతో నిర్వర్తించుకోగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ మెలకువతో వెళ్ళగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ రోజు ముగిసే సమయానికి చక్కటి ఆదాయంతో మీరు ప్రతి అడుగు వేయగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేయగలుగుతారండి. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. కొత్త ఆలోచనలను చేసుకోగలుగుతారు. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తలు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. రోజు ముగిసే సమయానికి ఇద్దరి మాట ఒకటే, ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలను చేసుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా నూతన ఆలోచనలతో మరింతగా ముందడుగులు వేయగలుగుతారండి. ఇక రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. మీరు వేసే ప్రతి అడుగు కూడా మంచి నిర్ణయాల వైపుకు దారితీస్తుంది. అందరి మద్దతుతో ఎంతో గౌరవప్రదమైన స్థానంలో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని గానీ, తోటకూరని గానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.